క్షణమైన కనబడకుంటే ప్రాణమాగ అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలై నిన్నేమో మా వదిన కోసం జిమ్మల ఫ్రై, ఈరోజు ఏమో మేము చెట్ల తీర్థలు పోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు మా అందరి కోసం మా అన్న పూరీలు చేస్తుండు, చూసుకోండి. ఓకే, కాసేపు అయితే చెట్ల తీర్థలో కలుద్దాం. అన్ని కార్లో పెట్టినమ్మా, పోయి దేవుళ్ళ మొక్కుడు అంతే. నువ్వు ఏడిపోతున్నావు తెలుసా, ఇవాళ చెట్ల తీర్థాలు పోతున్నాం మేము. చెట్ల తీర్థాలు అంటే మంచి పచ్చటి చెట్లు పొలాలు తీర్థం పోతున్నాం అంట. అక్కడ చెట్ల కింద అందుకొని తిని వస్తాం. మొత్తానికైతే చెట్ల పోసమని మొక్కడానికి వెళ్తున్నాం అన్నమాట, చెట్ల తీర్థాలు. ఎందుకంటే ప్రకృతి వనం చాలా రోజులు అవుతుంది కదా చూడక, అందుకే. సాధన రెడ్డి సాధన్ కూర్చున్నాడా? నిమ్మకాయలా అలా కార్లో పెట్టినప్ప. ఏంటిదమ్మా? అయ్యో సిద్ధు, అది మర్చినారా నాన్న నేను. ఏం మర్చినావు? మా అమ్మ అత్తలేదు, మా అమ్మ చేతనైతే అత్తలేదు, ఇంటికన్నా ఉంటుంది. అమ్మమ్మకు పూరీలు ఇది మధ్యపాటిలు ఇచ్చిరాపమ్మ. బంగ్లు ఎక్క రాదురా నాకు, నొప్పే ఉంది బంగ్లు ఎక్కుతాను సేపు ఇచ్చేస్తుంది. అమ్మా అమ్మా ఏమైంది? ఆడికి రావా అమ్మ? అమ్మమ్మ పానం మంచిగా ఉంటలేదు, జ్వరం బాగుంది బాబు. ఆడికి అత్త అయిపో అమ్మమ్మ. అమ్మా కారం ఉన్నది కదా, మెల్లగా వచ్చి చలి జ్వరం కొడుతుంది. సరే సరే, టెన్షన్ తెచ్చుకోకే. ఇక తిని పూరీలు తిని పడుకో. అప్పటికి వచ్చినాక మటన్ కూర వచ్చినాక అప్పటికి ఇంటికి రా, సరేనా? అయ్యో బ్యాగ్ ఇంకా దిగలేదా? అట్లా ఎత్తులేదు పెద్ద మనుషులు, ముగ్గురు పెద్దవాళ్ళు ఇక్కడ కూర్చొని మేక ఏది తెంపుడు ఆకలి కాబట్టి. మన ప్లేస్ ఇదేనా? మనకి ఎప్పుడు ఇదే ప్లేస్ వస్తుంది సెంటిమెంట్. పువ్వులు ఎత్తున్నా, పువ్వులు దేవుని కలర్ వేద్దామా? మా పొట్టేట మనకు మా అక్కకు బోనెత్తు నడత్తలేదు. నేను ఎత్తుకో కాదు, పట్టుకో. కాదు మమ్మీ, ఏటేట నువ్వే ఎత్తుంటే బోనం, మరి ఎందుకు నడత్తలేదు? ఏ గాలి బాగా వస్తుంది, ఏం కాదు. ఇంత గాలి కావాలంటే కట్టమే. మరి పట్టు ఫోన్ పట్టు. పోతలింగన్న
గడియ పోయి గడియ వచ్చారా తమ్ముడా పోతలింగన్న వచ్చారా తమ్ముడా పోతలింగన్న అక్క వాడవాను మీ అక్కని వాడవాను అరేలు కట్టదిందారా తమ్ముడా గన్ను లేదు స్టార్టర్ గన్ను ఉండదు లోపల ఉంది నడు రే ఇటు తీసుకురా मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा బా కూర మస్తు ఆడుతున్నది బాయ్ అయ్యో మరి మన అది ఎట్టగలుగుతుంది పొయ్యి మీద నీకు కలవదు ఆయన కూర మస్తు ఆడుతుందన్న గ్రీన్ చికెన్ అన్న మంచిగా గ్రీన్ చికెన్ మంచిగా ఉంది మళ్ళా కట్టిపెట్టి ఉంటుంది ఇంకా పెట్టు కట్టిపెట్టి కాలుతుంది అమ్మ అమ్మ చాలా ఓలండిర్రు కూర మరి లేదు మంచిగా ఉంది ఎడగియా నేనైతే తిన్నా ఇంత ముందే మంచిగా ఉంది బాయ్ కానీ ఫస్ట్ టైం తిన్నా అశ్కుంత కూర పర్లేదు మంచిగా ఉంది అశ్కుంత కూర పర్లేదు మంచిగా ఉంది ఏం గ్రీన్ చికెన్ కన్నా డబ్బులు అదిరిపోయింది అయ్యో బామ అయ్యో బామ కాదు మా అసలు మా అన్నని వాళ్ళు గుర్తు చేసుకున్నారు అసలు నాకు అర్థం కాదు బాయిన పక్కపట్టు ఉన్నది ఈ పక్కపట్టు గుర్తు చేసుకుంటారా అమ్మ రాయలబాబు పడుకుని కూడా గుర్తు చేసుకుంటారా అమ్మ నలభై నాలుగా మనం అంతమంది ఉన్నాం మారా ఏ అడి చెప్తున్నాడు ఇప్పుడు ఎన్ని పాలు పంపడి 22 కాదు ఇప్పుడు మరి మన సంఘం పేరు కదా అంటే మన ఫ్యామిలీ చిన్న పిల్లలతోట అరే బరబ్బరైన పాలు రే అరే బరబ్బరైన పాలు రే పాలు మటన్ పాలు వచ్చేసినాయి ఇక కాసేపు అయితే ఇక మటన్ కూర వండుకున్నాడు ఇక అరే బాబు అది ముడిగట్టు అమ్మా మేఘం మీద తింటే మంచిదే అమ్మా మేఘం మీద తింటే మంచిదే మా వాళ్ళందరూ అయితే సర్దుకుంటారు ఇంటికి వెళ్తానికి అత్తమ్మ తల్లిదండ్రులు లేకుండా ఏ పని వేసుకోవద్దు చెప్పినావు
మరి మా వాళ్ళు లేకుండా ఎట్లా చెప్తున్నావు పండుగ? మరి మా వాళ్ళు లేకుండా ఎట్లా చెప్తున్నావు పండుగ? చెప్పు. మీ అమ్మ నాన్న లేకుంటే పండుగ ఎట్లా చెప్తున్నావు అంటే నీకు అమ్మ నాన్న నాకు అమ్మ నాన్న కాదు కదా. ప్రతి పిల్లలు చెప్పినావు. సరే ఆ మాట చెప్పిన మాట బరబ్బరే. ఖచ్చితంగా తల్లిదండ్రులు లేకుండా ఏ పండుగ చేసుకోవద్దు. వాస్తవం నువ్వు మంచిగా ఆడుకుంటున్నావు, కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల ఎవరైనా పిలుచుకున్నారా? ఎవరిని పిలుచుకోలేదు. మీ వాళ్ళకు బాధలు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి. ఎందుకంటే తల్లి మొక్కులు మనము సంవత్సరం ఒకసారి మర్చిపోవద్దని మొక్కుకున్నాం తప్ప ఇది సంతోషంగా మనం మొక్కుకోలేము. మీ అమ్మ నాన్ననే కాదు, ఇంకా నాకు ఆడపిల్లలు లేరా? అంతమందిని పిల్లకుండా పండుగ చేసినా? అవునత్త, మా నాగుడు మా అమ్మ నాన్న లేకపోతే బంక బాధ అవుతుంది. అవునత్త, మా నాగుడు మా అమ్మ నాన్న లేకపోతే బంక బాధ అవుతుంది. మీ అమ్మ నాన్న లేకపోతే మీకు బాధ కలుగుతుందా? ఇది ఒక్కటి పండుగ కదా నేను విడిచిపెట్టింది. ఏ పండుగ ఒక్క పండుగ ఇచ్చిపెట్టినా కానీ నాకు బాధ అనిపిస్తుంది అత్తమ్మ. నువ్వు ఏ పండుగ ఇచ్చిపెట్టలేవు కదా, ఈ ఒక్క పండుగ ఇచ్చిపెడితేనే బాగా బాధ అవుతుంది. సరే, మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టా? మీ అమ్మ నాన్నని ఎప్పుడు విడిచిపెట్టకుండా విడిచిపెట్టి పండుగ చేయాలి. సరేనా? ప్రతి పండుగకు మీ అమ్మ నాన్నని రప్పించి మరి పండుగ చేయాలి. సరేనా? చూసిండ్రు కదా మా జగతి పోసమ్మ చెట్ల తీర్థాలంటే సంవత్సరం ఒకసారి అందరూ మాట పడదు, ఎంతో సంతోషంగా వస్తాం. ప్రతి ఏటా డీజే లేకుండా మేము పోలేము ఇంటికి. కానీ ఈ సంవత్సరం డీజే లేదు, మా చెల్లె రాలేదు. మా చెల్లె బిడ్డ మాకు లేదన్న లోటు బాగా ఉండిపోయింది. మా కుటుంబానికి మనశ్శాంతి ఎవరికి లేదు. ఆ ముక్కుడు దేవుల దయ వల్ల మా కుటుంబానికి మనశ్శాంతి కలగాలి, వాళ్ళకి తగిన శిక్ష పడాలి. అప్పుడు మా చెల్లె మా మందిర కాలాలి. మళ్ళా సంవత్సరం మీ దయ వల్ల, దేవుళ్ళ దయ వల్ల మళ్ళీ ఫస్ట్లో ఎట్లా ఘనంగా పండుగ చేసుకొని ఆట పాటలతో డీజేల కాడ ఇప్పుడు ఇక్కడ ఉండపోతుండే డీజే కానీ అందరం ఉండి ఎవరికి నచ్చిన పాట మీద వాళ్ళు డాన్స్ చేసేటోళ్ళు. కానీ అవన్నీ మాకు మిస్ అయిపోయినాయి. పోయిన సంవత్సరం ఈ పాటికి సెల్లే మన పిన్ని అందరూ డీజే వైపు డాన్స్ చేసి ఈ పాటికి డీజే వచ్చింది. కానీ ప్రతి ఒక్క ఊరోళ్ళు చుట్టాలు మా ఊరు అంటేనే మేము చెట్ల తీర్థాలు పోతున్నాం అంటేనే పడి అద్దురు. ఎందుకంటే ఈ ఊళ్ళున్న సంతోషం ఏ ఊళ్ళో లేదని మరి పిలవంగానే అద్దురు. కానీ మేము కూడా చుట్టాలను పిలుచుకోలే. ఎందుకు పిలుచుకోవాలంటే మాకే ఆనందం లేదు. మేము వాళ్ళని ఆనంద పెడతాం చెప్పు. ఎవ్వరికి వెంకటేశ్వరికి సంబంధాలు బోలెడు వచ్చినాయి. కానీ అప్పుడేం అద్దన్నాడు, మధ్యలోనేమో మా వైష్ణవి అట్లా చనిపోవడం వల్ల మేము పిల్లలను చూడలే, పట్టించుకోలే. చాలా మంది ఇద్దన్నా మేము పట్టించుకోలేము. మా వెంకటేశ్వర అయితే ఇక ఎందుకు మౌనం పాటిస్తుండు. ఇక ఇప్పుడు 25 తారీఖు అయితే అలా ఇప్పుడు ఏం చెప్పానో అర్థమైతే కానీ వాళ్ళ నాన్న అయితే దుబాయ్ నుంచి వస్తుండు. మా వెంకటేశ్వరకు పిల్లని ఇచ్చే వాళ్ళ మామ దుబాయ్లో ఉన్నాడు. 20 తారీఖు వస్తాడు, 25 తారీఖు ఎంగేజ్మెంట్. 25 తారీఖు పిల్లని కూడా పోతున్నాము. దేవుని పుణ్యాన ఒకవేళ జగతి పోసమ్మ దయ వల్ల ఓకే అయితే ఆ పిల్ల మా వెంకటేశ్వర నచ్చితే ఎంగేజ్మెంట్ ఎంతనే పెట్టుకుంటాము. ఇక ఆ తర్వాత పెళ్లి కూడా 8 నెలలు ఉంటాయి. 8 నెలల పెళ్లి చేస్తాము. మా వైష్ణవి మాత్రం వెంటనే మా వెంకటేశ్వర కడుపుకి వస్తుంది. మా వెంకటేశ్వర కడుపుకి వచ్చినాక వైష్ణవి పుట్టినాక మొత్తం ప్రపంచం అంతా పండగలు, సంతోష ప్రపంచం అంతా పండగలు, సంతోష. ఇక అప్పుడు మాకు వచ్చేటి అప్పుడు మా వెంకటేశ్వర ద్వారానే, ఆ వెంకటేశ్వర పుట్టిన బిడ్డను ద్వారానే మాకు సంతోషాలు. బాధపడక మమ్మీ, పండుగలు జరుగుతాయి, మన ఇంట్లో జరుగుతాయి. మన చెల్లె మనకు వస్తే మనకు డీజేలు వస్తాయి, పండుగలు అవుతాయి. అంతేనా మమ్మీ? ఇక చెప్పాలంటే మా వైష్ణవిని గానే అదృష్ట మంత్రాలు త్వరలోనే మీ ముందుకు వస్తుంది. శుభం. సరేనా? చూసి కదా గ్యాస్, ఇంకా ఎండనే పోలేదు, అంతా కొడితే 2 అవుతుంది. జస్ట్ ఇప్పుడే పాలు వచ్చినాయి. చికెన్ అయితే మార్నింగ్ తెచ్చుకొని వండుకొని తిన్నాం. కానీ మటన్ అయితే వండుకోవాలనిపించలేదు, తినాలనిపించలేదు. ఇక పోసమ్మత్తలు అయితే పాలు వచ్చినాయి. ఇక ఇంటికన్నా వండుకొని తింటామని ఇంటికే వెళ్తున్నాం. ఏ సంవత్సరం కూడా మేము
నైటు 7-8 అయింది ఇక్కడ డీజే చేసుకుని డ్యాన్స్ చేసేవారికి మా చెల్లెతోటి మా పిన్నితోటి. ఫస్ట్ టైం ఎండ ఉండగానే ఇంటికి వెళ్తున్నాం. మనిషి అంత అసలు అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడైనా అందరం కలిసి కూసుండి ప్రేమలు ఆప్యాయతలు పంచుకొని తినేవాళ్ళం. ఈసారి మా లక్ష్మమ్మోళ్ళు ఒక గుట్టకు, మా లత పిన్నోళ్ళు ఇంకో గుట్టకు, మేము ఇంకో గుట్టకు, ఎక్కడో అక్కడ దూరము తిని బుక్కడ తిని చక్కగా వెళ్తున్నాం. సంతోషాలు మాట్లాడుకోలే, ప్రేమలు మాట్లాడుకోలే. మీరే చూసిరు కదా, ఎక్కడో అక్కడ సైలెంట్ అయిపోయారు. మా పిన్నిని మస్తు బతిలన్నాం, రాలేదు. ఎందుకు రాలే? మా చెల్లెలింది ఎట్టొస్తుంది ఫ్రెండ్స్, రాదు కదా. కానీ ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఒకేసారి వస్తే మేము వస్తాను అనుకోలే. ప్రతి సంవత్సరం ఈ కష్టాలు మాకు రావద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అతి తొందరగా మా చెల్లెమ్మ మా ఫ్యామిలీలో తొందరగా పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చూస్తున్నారు కదా మా మమ్మీల బాధలు, మా అమ్మ బాధలు. తిన్నాన్నం కూడా పేకి పడతలేదు ఫ్రెండ్స్. మా వైషమ్మ లేని పండుగ, మా చెల్లె లేని పండుగ మాకు పండుగలాగా అనిపించలేదు అసలు. ఇక మళ్ళా సంవత్సరము ఇక మా చెల్లెకు న్యాయం జరిగితే, మా వైషమ్మ మాకు తిరిగి వస్తే ఇక మా పండుగలన్నీ మళ్ళీ మొదలైతే వచ్చు, మా సంబరాలు మొదలైతే వచ్చు. కానీ ఇక అప్పటిదాకా ఇక అంతంత మాత్రమే. ఇక మా బాధలన్నీ మీతో పంచుకుంటున్నాము. ఓకే ఫ్రెండ్స్, పోయిన సంవత్సరం వీడియో చూసి ఈ వీడియో చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే తట్టుకోలేని ఎవరి చెల్లైనా ఒకటే, తట్టుకోలేని బాధ ఏదో మేము కూడా ఇలా ఉంటున్నాం అంతే ఫ్రెండ్స్. తీసుకో